ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. కరెంటు పైన కమిషన్ చెల్లదు, జస్టిస్ నరసింహారెడ్డికి విచారణ అర్హత లేదు అంటూ హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు జరిగింది. అసలు విచారణకు ముందే ఒక చైర్మన్ నిర్ణయానికి వచ్చినట్టుగా ఆయన వ్యాఖ్యల్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి దీంట్లో విచారణ పారదర్శకంగా జరిగే నమ్మకం ఎంత మాత్రం తమకు లేదు. కాబట్టి ఈ కమిషన్ చెల్లదు, దీన్ని రద్దు చేయాలంటూ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. రైట్, దేవిప్రసాద్ గారు, కరెంటు విషయంలో వేసినటువంటి కమిషన్ చెల్లదు అని ఇంతకుముందు కూడా ఆల్రెడీ వారు లేఖ రాశారు. మాజీ ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా వారు లేఖ రాశారు. ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. కరెంటుపై కమిషన్ చెల్లదు, పూర్తిగా న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ వ్యవహరించే అవకాశం ఉంది. అది సమర్పించబోయే నివేదిక పైన మాకు అనేక అనుమానాలు ఉన్నాయి, కాబట్టి అది ఏమాత్రం నేరదు అంటూ ఆయన స్పష్టంగా చెప్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. సో దీనికి గల కారణాలని ఎట్లా విశ్లేషించుకోవచ్చు మనం? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, నా విజయ్ గారికి నమస్కారం, టీ న్యూస్ వీక్షకులకు శుభోదయం. అంటే కేసీఆర్ గారు ఆ లేఖలు మీరు చెప్పినట్టు ఈ విద్యుత్ మీద వేసినటువంటి ఒప్పందాల మీద వేసినటువంటి కమిషన్ మీద వారు సవివరమైనటువంటి లేఖ రాసి మా పార్టీకి సంబంధించినటువంటి అభిప్రాయంతో పాటు ఆనాటి ముఖ్యమంత్రిగా అనేక వివరణలు ఇచ్చారు. వివరణలు కమిషన్కే కాదు, సాధారణ ప్రజానికానికి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విద్యుత్కు సంబంధించినటువంటి విషయాల మీద వెలుగులు జమ్మిన తెలంగాణని చీకటిమయంగా చేసిందని ఏదైతే భ్రమింపజేసేటట్టు వార్తలు తమ సొంత మీడియాలో రాపిస్తా ఉన్నారో, ప్రచారం చేస్తా ఉన్నారో, వాటికి సరైనటువంటి సమాధానం చెప్పాలని కేసీఆర్ గారు ఆనాడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ స్థితి ఎట్లా ఉండే, దాన్ని అధిగమించడానికి తీసుకున్నటువంటి అసాధారణ నిర్ణయాల వల్ల ఏ నిర్ణయాలు తీసుకున్నామనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా లేఖలో వివరించినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. అట్లాగే రెండవది, కమిషన్ అనేటువంటిది ఈ రోజు హైకోర్టు కూడా మరి కేసీఆర్ గారు హైకోర్టు కూడా పోవడం జరిగింది, కమిషన్ రద్దు చేయాలని. కారణం ఏంటంటే విద్యుత్ ఒప్పందాల మీద రివ్యూ చేసేటువంటి అది కానీ వాటిని రద్దు చేసే అధికారం కానీ ఏఆర్సీకే ఉంటుంది తప్ప వేరే కమిషన్ ఉన్నదనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూనే వేసినటువంటి కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుంది అనేటువంటి విషయాన్ని, అంటే కమిషన్ అనేటువంటిది వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, వచ్చినటువంటి సమాచారం కావచ్చు, వీటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపి, విశ్లేషణ జరిపి, లోతులోకి వెళ్ళి విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేటువంటి అంశాన్ని మర్చిపోయి పత్రికల సమావేశాలు పెట్టి పత్రికలకు వివరించి అప్పటికే సమాచారం ఇవ్వకముందే గత ప్రభుత్వం దోషిగా నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది ఉల్లంఘన అనేటువంటి విషయాన్ని కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మీరు అసలు మా నుండి సమాచారం సేకరించకముందే, మా నుంచి వివరణ తీసుకోకముందే మీరు ఎట్లా నిర్ధారిస్తారు అనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా వివరించారు. అయితే మీరు ఒక సొమోటోతో గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒప్పందాలని, గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అభివృద్ధిని మీరు డెఫినెట్ గా తప్పు పట్టడానికి కమిషన్ వేసినట్టుగా ఉంది, కానీ విచారణ జరపడానికి లేదని, ఇది ఏకపక్ష నిర్ణయంగా పోతుందనేటువంటి అంశాన్ని కేసీఆర్ గారు చాలా స్పష్టంగా వివరించినటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. సో దాంట్లో లేఖలు అప్పుడు రాసిన దాంట్లో తర్వాత వారు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం ప్రకారం దక్షిణాది రాష్ట్రాలనే పూర్తిగా విద్యుత్ కొరతతో ఉన్నాయి, ఒక ఛత్తీస్గఢ్ నుంచి మాత్రమే మిగులు విద్యుత్ తీసుకోవచ్చు అని అప్పుడు ఏఆర్సీ చెప్పింది. కాబట్టి దాని తర్వాత తమిళనాడు విషయం తీసుకుంటే ₹4.94, కర్ణాటక విషయం తీసుకుంటే ₹4.33 పెట్టుకున్నాయి. వాటన్నిటికంటే తక్కువ ఛార్జ్ తోటి తెలంగాణ ఉన్నది ₹3.90 కన్నా విషయాన్ని కూడా వారు స్పష్టం చేశారు. దాంతోపాటుగా మార్వా ప్లాంట్ అప్పుడు ఏర్పాటు జరుగుతున్నటువంటి అవన్నీ ఏర్పాటు దశను పరిగణలోకి తీసుకొని ఈ రేటు నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కొనుగోలు చేసిందనేటువంటి వాస్తవాన్ని కూడా వారు పదే పదే చెప్తూ ఉన్నారు. రాజేష్ గారు, ఎందుకంటే తెలంగాణలో మనం తీసుకున్న నాటికి విద్యుత్ లోటు ఎట్లా ఉంది అనేటువంటి అంశం మనకు అందరికి కూడా తెలుసు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర కరెంటు. ఎందుకంటే వ్యవసాయ సంక్షోభం, ఎందుకంటే అప్పటికే మనం ఎన్ని బోర్లు తవ్వినా నీళ్లు రానటువంటి స్థితి, బోర్లున్నా నీళ్లున్నా వెలికి తీయలేనటువంటి ఒక అనివార్య స్థితి, వీటిని అన్నిటినీ దృష్టిలో పెంచుకొని విద్యుత్ శాఖను ప్రక్షాళన చేసి విద్యుత్తును
సరైనటువంటి రీతిలో రైతులకు అందించాలి, నాణ్యమైనటువంటి విద్యుత్తులు అందించాలనేటువంటి ధ్యేయంతో కేసీఆర్ గారు అనేక మార్గాలను ఎన్నుకున్నటువంటి విషయం తెలుసు. అప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనుమతులతోనే, అంటే ఏదైతే సెంట్రల్ సర్వర్ లో అవైలబుల్ ఉన్నటువంటి విద్యుత్ ఎక్కడెక్కడ ఉంది, దాని కేటాయింపులు ఏమిటి అనేటువంటి విషయం మీద రేట్లు ఎట్లా ఉన్నాయి మిగతా రాష్ట్రాల్లో, దానికి తక్కువగా ఛత్తీస్గఢ్ నుంచి ₹3.93 ఒప్పందం చేసుకోవడం, ఇవన్నీ కూడా లేఖలో చాలా స్పష్టంగా వివరించారు. వివరించిన తర్వాత వాళ్ళు మరొక వారంటే మీరు కనెక్షన్ కు, గ్రిడ్ కనెక్షన్ కు చాలా డబ్బులు ఖర్చు పెట్టారు అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తా ఉన్నారు. రాజేష్ గారు, ఏ సాంకేతిక నిపుణులకైనా ఎవరికైనా విద్యుత్ అనేది జేబులో పెట్టుకోనో, డబ్బాలో పెట్టుకోనో, లేకుంటే బ్యారెల్లో పెట్టుకోనో వస్తే రాదు. డెఫినెట్ గా గ్రిడ్ కనెక్ట్ చేయాల్సిందే, కనెక్షన్ నుంచి తీసుకోవాల్సిందే. కాబట్టి ఈ ₹3.93 తీసుకున్నప్పుడే మిగతా రేట్లు ఎట్లా ఉన్నాయి, తమిళనాడులో రేట్లు అధికం పెట్టి వాళ్ళు ఎట్లా కొన్నారు, అట్లాగే సెంట్రల్ నుంచి ఇచ్చేటువంటి రేట్లు మనకు కూడా సెంట్రల్ సర్వర్ నుంచి దానికంటే ఎక్కువ రేట్లు ఎట్లా ఉన్నాయి, ఈ అంశాలన్నీ కూడా చాలా స్పష్టంగా ప్రస్తావించి కేసీఆర్ గారు చెప్పారు. తెలంగాణ రైతాంగం కోసం, రైతాంగాన్ని ఆదుకోవడం కోసం, రైతాంగానికి 24 గంటల విద్యుత్ ఇవ్వడం కోసం, అట్లాగే పారిశ్రామిక ప్రగతిని, హైదరాబాద్ నగరంలో కుంటుపడినటువంటి పారిశ్రామిక ప్రగతిని మరి పరవలు దొక్కడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు వివరించినప్పటికీ కూడా అవి ఏవి పెట్టకుండా వీరు విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ, అప్పుడే మేమంతా తప్పు చేసినట్టు, కేసీఆర్ గారు తప్పు చేసినట్టు, దోచుకున్నట్టు, ఏదో దాచుకున్నట్టు అనేటువంటి నిర్ధారణ చేసి కమిషన్ పత్రికా విలేకరులతో మాట్లాడడం అనేటువంటిది ఒక ఏకపక్షమైనటువంటి చర్య. ఇది నైతికంగా వారు రాజీనామా చేసి దిగిపోవాలని కేసీఆర్ గారు అన్నారు. కానీ నైతికంగా దిగిపోనటువంటి పరిస్థితుల్లో ఇక అనివార్యంగా ఆప్షన్ లేక హైకోర్టుకు పోవాల్సినటువంటి స్థితిని కల్పించింది కమిషన్ అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. రైట్, ఓకే దేవిప్రసాద్ గారు. విజయ్ గారు, అసలు ఏమి విచారణ మొదలు కాకముందే జస్టిస్ నరసింహారెడ్డి గారు విలేకరుల ముందుకు రావడం అనేది చాలా తీవ్ర అసంతృప్తిని నాకు కలిగించింది. ఎంఓయూ కుదుర్చుకోవడం, తర్వాత విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఇవన్నీ చేసుకోవడం, భద్రాద్రి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో సబ్ క్రిటికల్ సాంకేతిక వినియోగించడం వంటి సరికాదు అన్నటువంటి అభిప్రాయాన్ని వారు వెల్లడించారు. ఎటువంటి విచారణ జరగకుండానే ఎట్లా చెప్తారు? ఒక ఏకపక్షంగా ఇది వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరకు విచారణకు వెళ్ళినా కూడా ఎటువంటి ప్రయోజనం జరిగే నమ్మకం కనిపించట్లేదు అంటూ కేసీఆర్ గారు వ్యాఖ్యానిస్తూ ఈ మేరకు హైకోర్టులో వారు పిటిషన్ దాఖలు చేశారు. సో దీనిపైన ఎట్లా నెక్స్ట్ మూవ్ కావాల్సినటువంటి అవసరం ఉంది? అంటే విశ్వసనీయత కోల్పోయిన కమిషన్ అంటే జనరల్గా అదొక నిజాలు, వాస్తవాలు తేల్చే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా ప్రభుత్వ విచారణ కమిషన్ వేసినా, ఇంకేది వేసినా ఆ కమిషన్కు నిబద్ధత, నిజాయితీ, విశ్వసనీయత పెరిగే విధంగా, వాస్తవాలు బయటికి తీస్తుంది అనే ఒక నమ్మకం కలిగించే విధంగా కమిషన్ అనేది ఉండాలి. అలా కాకుండా కమిషనే తనకు తాను విశ్వసనీయత పోగొట్టుకునే విధంగా వ్యవహరించడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. రాష్ట్రంలో కమిషన్ వేసినట్లయితే విచారణ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళు విశ్వసనీయత లేదు, మీరు అసలు లేదు అని చెప్పి కోర్టుకు పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఆ కమిషన్ ఉన్నటువంటి చైర్మన్ గారే ఎవరైనా కమిషన్ ఏర్పాటు చేస్తే ముందు విచారణ చేసిన తర్వాత వాస్తవాలు ఏందో, అది కూడా ఏంది, ఇది జ్యుడిషియల్ కమిషన్ కాదు, ఇది జనరల్గా వేసినటువంటి సాధారణ విచారణ కమిషన్. జ్యుడిషియల్ కమిషన్కి దీనికి చాలా తేడా ఉంటుంది. ఈయన ఏమైనా ప్రభుత్వానికి రిపోర్టు, నివేదిక మాత్రమే ఇవ్వగలరు. దీంట్లో ఈ తప్పులు జరిగినాయి, దీనికి ఈ శిక్ష వేయాలి అనే చేసేటువంటి అధికారం కూడా లేనటువంటి కమిషన్. అందులో భాగంగా ఈయన ఏంది, రిటైర్డ్ న్యాయమూర్తి అయినటువంటి నేపథ్యంలో ఒక కమిషన్గా ఉన్నటువంటి వ్యక్తి మొత్తం ఒకవైపు విచారణ చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అప్పటికే ఒక డిసిషన్కి వచ్చి ఈ నివేదిక ఇవ్వబోతున్నట్టు అనే అర్థం వచ్చే విధంగా మాట్లాడడంతో ఈ సమస్య సహజంగా అదే ఉంటుంది. అటువైపు తొలి సీఎంగా చేసినటువంటి వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రిని మీరు లెటర్ పంపి విచారణకు పిలవాలంటే ముందు మీ విశ్వసనీయత, మీ పట్ల మీరు ఒక చిత్తశుద్ధితోటి, నిబద్ధతతోటి ఉన్నామనేది ముందు తేలాల్సింది. అక్కడనే పోగొట్టుకున్న తర్వాత శాశ్వతంగా నెక్స్ట్ కోర్టుకే పోతారు కదా. ప్లస్ దీనికి సంబంధించింది ఏంది, వీళ్ళు 1953 దీని ప్రకారం వేసినటువంటి కమిషను ఇప్పుడు ఆల్రెడీ విద్యుత్తుకు సంబంధించినటువంటి 2003 చట్టం కానీ ఆ తర్వాత ఉన్నటువంటి చట్టాల్లో కానీ ఈఆర్సీకే అధికారాలు ఎక్కువ. ఈఆర్సీ అప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి అన్ని ఈఆర్సీ నేపథ్యంలోనే పర్యవేక్షణ. ఈఆర్సీ నచ్చకపోతే అప్లేట్ అథారిటీకి కూడా పోవచ్చు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకెవరైనా కానీ అప్లేట్ అథారిటీకి పోలేదు.
అప్పుడు ఈఆర్సీ ముందు స్టేట్ ఈఆర్సీ ముందు విచారణ వచ్చినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ మాకు నచ్చలేదు, ఇది జరుగుతుందని మాకు నచ్చలేదు అని చెప్పి వీళ్ళు అప్లేట్ అథారిటీకి కూడా పోలే. ఇంకా కాకుండా డిస్కమ్స్ పోయినాయి. ఈఆర్సీ నిర్ణయించినటువంటి రేటు మాకు ఇంకా వర్కౌట్ అయితే లేదని ఇంకా అది మన డిస్కమ్స్ అప్లేట్ అథారిటీకి పోయినాయి తప్ప వాళ్ళు అసలు ఒప్పుకున్నట్టు అథారిటీకి ఎవరు పోలే. ఆ అథారిటీ తర్వాత కూడా నచ్చకపోతే సుప్రీంకోర్టుకు కూడా పోవచ్చు. ఇది ఈఆర్సీకి ఉన్నటువంటి పవర్స్, ఈఆర్సీ చేసినటువంటి. ప్లస్ ఇక్కడ ఈఆర్సీ ఏంది, అటు ఛత్తీస్గఢ్ ఈఆర్సీ ఉంటుంది, ఇటు తెలంగాణ ఈఆర్సీ ఉంటుంది. ఈ రెండింటిని కాదని రేట్ అయితే నిర్ణయించలేదు. రేట్ నిర్ణయించేది దేశంలో ఉన్నటువంటి విద్యుత్తుకు సంబంధించినటువంటి రేట్ అంతా నిర్ణయించేది ఈఆర్సీలే. ఈఆర్సీలను కాదని రేటు నిర్ణయించేది ఇంకెవరికి అధికారం లేనటువంటి అంశము. రెండు ప్రభుత్వాల మధ్యలో జరిగినది. ఇందులో ఇంకేదన్నా జరిగింది అంటే మరి ఛత్తీస్గఢ్ అధికారులను కూడా పిలవాలిగా నెక్స్ట్. ఇప్పుడు ఈ అన్ని కమిషన్గా ఉన్నటువంటి వ్యక్తి ఇవన్నీ ఏమి తెలుసుకోకుండానే ముందస్తుగానే మొత్తం టోటల్ ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి రెండు ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయినాయి అంతే కదా. ఇప్పుడు అది కూడా ఫస్ట్ ఏమన్నారు అవినీతి అన్నారు, ఒకవేళ తర్వాత ఇప్పుడు నష్టం అంటున్నారు, తర్వాత ఇందాకొచ్చింది అవినీతి కానించి నష్టం జరిగింది అనే కాడికి వచ్చింది. సరే ఈ నష్టం జరిగింది అనేది ఆయన ఎట్ట తేలాలే? ఇప్పుడు అది కూడా లీక్ ఇస్తున్నటువంటిది. ఆ ఛత్తీస్గఢ్ వీళ్ళు కొన్నారు, వాళ్ళు అమ్మిర్రు. ఇప్పుడు అమ్మిన వాళ్ళకు వీళ్ళు డబ్బులు ఇచ్చిర్రా, వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారా, అమ్మిర్రా అనేది తేలాల్సింది. ఇవన్నీ తేలకముందే ఒక ప్రీ ఆక్యుపైడ్ మైండ్ తోటి సెట్ చేసి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఇంకొకటి కూడా కారణం ఉన్నది. ఇది చేయడానికి ఏంటంటే ఈ మధ్యకాలంలో తెలంగాణ సహజ వనరులకు సంబంధించినటువంటి వేలం పాటలు విపరీతంగా జరుగుతున్నాయి. అవి చిన్నగా కనిపించాలి, ఇట్లాంటి అంశాలు ప్రజలకు పెద్దగా కనిపించాలి. అవి ఈ చాటున వాటిని అమ్మేసుకోవాలి. ఈ అమ్మేసుకోవడం ఇప్పుడు ఢిల్లీకి పోయిరండి, ముఖ్యమంత్రి గారు 2 రోజుల నుంచి ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలో చూసినట్లయితే కాంగ్రెస్ సోనియా గాంధీని కలిసినప్పుడేమో భయంగా కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ సహజ వనరుల వేలం తర్వాత కేంద్ర మంత్రులందరినీ ఎంత హుషారుగా కలుస్తున్నారు. మేము ఈ రెండు ప్రభుత్వాలు కలిసి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణ సహజ బొగ్గుకు సంబంధించినటువంటి ఇతర ఖనిజ వనరులకు సంబంధించినటువంటి దోపిడీని నేను సాఫీగా చేసిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయేమైనా ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రకమైనటువంటి వాతావరణం. ఎందుకంటే వేలంపాట జరగగానే పోయి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? వేలంపాటకు ముందు వచ్చినటువంటి ముందేమో ప్రైమ్ మినిస్టర్ను, అదానీని, అమిత్ షాని కలిశారు. నేను సవ్యంగా ఈ వేలంపాటలన్నీ చేస్తాను ముందే. మరి గవర్నమెంట్ వచ్చి ఇంకా పార్లమెంటు ప్రమాణ స్వీకారం చేయకముందే వేలంపాటలు, ఈ వేడివేడినే కొట్టేయాలి సహజ వనరుల దోపిడీ అనే విధంగా తెలంగాణ సహజ వనరులను దోపిడీ చేసుకోవడానికి ఈ కమిషన్కి సంబంధించినటువంటిది ముందల పెట్టినట్టే కనిపిస్తుంది తప్ప వేరే ఇంటెన్షన్ అయితే కనిపించడం లేదు. రైట్. దేవిప్రసాద్ గారు, జస్టిస్ నరసింహారెడ్డికి విచారణ అర్హత లేదు అంటూ వారు వ్యాఖ్యానించారు. ఈ మేరకు హైకోర్టులో కేసీఆర్ గారు పిటిషన్ కూడా వేశారు. అయితే దాదాపు ఇంకా అసలు ఏమీ విచారణ మొదలు కాకముందుకే వారు మీడియా ముందు రావడం, మాట్లాడడం, తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ డే ఒక 6,000 కోట్ల నష్టం జరిగింది, 6,000 కోట్ల స్కామ్ జరిగిందనే పద్ధతిలో అనేక పత్రికల్లో వార్తలు రావడం చూసాం. అంటే కేవలం కరెంటు విషయంలో ఏదో జరగరాంది జరిగింది అని ప్రజలకు ఒక ఇంజెక్ట్ చేయడమే దీనికి ప్రధాన ఉద్దేశంగా కనపడుతుందా? బట్ నిజంగా నిరంతర కరెంటును అందుకున్నటువంటి ప్రజల అనుభవం అనేది వాళ్ళ నుంచి వచ్చేటువంటి స్పందన జనరల్గా ఎట్లా ఉంటుంది? రాజేష్ గారు, తెలంగాణ విద్యుత్ పుస్తకం ఎంత తల్లాడిందో, ఎంత కొట్లాడిందో, ఎంత ఆవేదన చెందిందో, ఎన్ని ఉద్యమాలు చేసిందో తెలంగాణ ప్రజానీకానికి స్వీయ అనుభవం. ఇది ఎప్పుడో 50 ఏళ్ల కింది చరిత్ర కాదు, 10 ఏళ్ల కింది చరిత్ర. సబ్స్టేషన్ల ముందు మనం ఎంత రోధించినమో, ఒక ట్రాన్స్ఫార్మర్ గాలిపోతే రైతులంతా కూడా 10-15 రోజుల పాటు ఆ సర్వీసింగ్ సెంటర్ దగ్గర వేచి చూసి అన్నం కట్టుకొని సర్ది కట్టుకొని తినొచ్చి ఎంత ఇబ్బందులు పడ్డారో చూసినాం. విద్యుత్ లేక ఎంత తల్లాడిందో తెలంగాణ అంతా తెలుసు. ఇటువంటి సందర్భంలో విద్యుత్తును ఆధునీకరించి రైతాంగ సమస్యలు తీర్చాలని కేసీఆర్ గారు సాధించినటువంటి గొప్ప విజయం తెలంగాణలో నిరంతర విద్యుత్తు. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్లు పెంచడం కానీ, లైన్స్ వేయడం కానీ, ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించడం కానీ, ఏవైతే మొబైల్ ట్రాన్స్ఫర్ సిస్టమ్స్ పెట్టేటువంటి ప్రయత్నం కానీ, అట్లా ఇవన్నీ చేయడం వల్ల ఏమైందంటే రైతాంగం విద్యుత్తును ఎట్లా ఆస్వాదించిందో మనం అందరం కూడా చూసాం. కాబట్టి దీన్ని మాయ చేయాలి, దీన్ని మరుపు చేయాలనేటువంటిలో భాగంగా విద్యుత్ అయితే ఇచ్చింది కానీ దీని వెనుక అవినీతి ఉంది అనేటువంటి ఒక ప్రచారం బాగా మొదలుపెట్టింది. ఆ తర్వాత ఈ ఒప్పందాలకు ఎక్కువ రేట్లు చేసుకున్నారు అనేటువంటిది ఒకటి ముందుకు తీసుకొచ్చి ఇవాళ కమిషన్ ముందు
వెలుగులు ఈ తెలంగాణకు వెలుగులు ఇచ్చినటువంటి వాళ్ళనే దోషులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసిందనేటువంటి విషయం వాస్తవం. కాబట్టి ఇటువంటి సందర్భంలో కమిషన్ ఎట్లుండాలి? రైతాంగంను పిలవాలి, రైతాంగాన్ని అడగాలి, గట్ల కరెంట్ ఎట్లొచ్చింది, ఇప్పుడు కరెంట్ ఎట్లొస్తున్నది, ఒప్పందాలు ఎట్లా జరిగినాయి, తమిళనాడులో ఒప్పందాలు ఎట్లా జరిగినాయి, కర్ణాటకలో ఒప్పందాలు ఎట్లా జరిగినాయి, ఇతర దేశాల్లో ఒప్పందం ఎట్లా జరిగింది, అప్పుడు ఉన్నటువంటి విద్యుత్ స్థితి ఏంది, ఆ స్థితి నుంచి అధిగమించడానికి ప్రభుత్వం పడినటువంటి తపనేంది, ఇవన్నీ విచారించి నివేదిక సమర్పించేటువంటి హక్కు ఉంటుంది. కానీ మొదలే నేరం అయిపోయినట్టు, నేర నిర్ధారణ జరిగి తప్పు చేయనట్టు వారు ఏకపక్షంగా వ్యాఖ్యానించడం అనేటువంటిది కమిషన్ ఉల్లంఘన చేసింది. ఆ కమిషన్ కు విచారించేటువంటి నైతిక హక్కు లేదని గౌరవ మా అధినేత కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట 100% వాస్తవం విజయ్ రాజేష్ గారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో కమిషన్ ఏం చేయాలి? కమిషన్ నైతికంగా ఇటువంటి ఉల్లంఘన జరిగింది కాబట్టి కమిషన్ మార్చడమో చేయడమో చేయాలి. అది ఏది చేయనటువంటి నేపథ్యంలో ఇలా కోర్టుకు పోయి అడుగుతున్నాం. అది మా హక్కు డెఫినెట్ గా. ఎందుకంటే ఇన్ని విజయాలు సాధించి ఇంత విద్యుత్ ఇచ్చినటువంటి సందర్భంలో దాన్ని మసిపుసి మారడిగా చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. రాజేష్ గారు అనేక విషయాల్లో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ధోరణి అంతే. గత 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధిని, వికాసాన్ని విధ్వంసంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. డెఫినెట్ గా దీని మీద ప్రజలు స్పందిస్తున్నారు కాబట్టే, ఇలా ప్రజలు అడుగుతున్నారు కాబట్టే, నిలదీస్తున్నారు కాబట్టే ప్రభుత్వం ఇటువంటి ప్రచారానికి పూనుకుంటుందనేటువంటి విషయం వాస్తవం. మళ్ళీ బీఆర్ఎస్ కు మంచి రోజులు వస్తాయి, ప్రజలతో మమేకం అయ్యేది ఎప్పటికీ బీఆర్ఎస్ మాత్రమే. గతంలో కూడా ఇటువంటి అప్ అండ్ డౌన్స్ ఎన్నో చూసింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎన్ని జరిగినా భయపడలేదు. మీరంతా ధైర్యంగా ఉండండి. ఇది నిన్న ఎర్రవల్లిలోని తన నివాసంలో అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు నిర్వహించినటువంటి సమావేశం. దాంట్లో వారు బీఆర్ఎస్ పార్టీని కొంతమంది పోయినా నష్టం లేదు, మళ్ళీ పుంజుకుంటుంది పార్టీ, ప్రజల్లో మమేకం అవుతుంది బీఆర్ఎస్ పార్టీ అంటూ వారు స్పష్టం చేశారు. దాంతోపాటుగా అదొక అంశం అయితే ఇక కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి వ్యవహారం అనేది పెద్ద అగాధాన్ని సృష్టించని చెప్పొచ్చు. ఆయన ఎంతమంది బుజ్జగించినా కూడా ప్రస్తుతం అయితే తగ్గే విధంగా కనిపించట్లేదు. రాజీనామాకే ఆయన ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. దాంట్లో కొంతైతే పోతే పోని ఆయన ఒక్కడ పోయినంత మాత్రాన ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు అన్నట్టు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. సో సీనియర్లకు గౌరవం లేదు కాంగ్రెస్ పార్టీలో అంటూ కొంతమంది సీనియర్లు చాలా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్, దేవిప్రసాద్ గారు, మళ్ళీ మంచి రోజులు వస్తాయి, ఎవరు తొందరపడాల్సిన పని లేదు, కొంతమంది పోతే పోనివ్వండి. ఇటువంటి ఉత్తాన పతనాలు ఎన్నో చూసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎన్ని జరిగినా భయపడలేదు, తిరిగి బీఆర్ఎస్ పుంజుకుంటుంది అంటూ చాలా నిన్న ఫోటోగ్రాఫ్స్లో కూడా మనం చూస్తున్నాం. కేసీఆర్ గారు చాలా చిరునవ్వులు చిందిస్తూ, చాలా నవ్వుకుంటూ, చాలా ఉల్లాసంగానే కనిపించారు వారు, చాలా ధైర్యంగా. ఇప్పుడు రాజేష్ గారు, కేసీఆర్ గారు ఒక రాజనీతిజ్ఞుడు. ప్రజల సమస్యల్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకొని పరిష్కరించేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అరుదైన రాజకీయ నాయకులు ఒకరు రాజేష్ గారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఓడిపోతే పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం, గెలిస్తే పొంగిపోవడం అనేటువంటి పరిస్థితి ఉండదు కేసీఆర్ గారు. డెఫినెట్ గా కేసీఆర్ గారు మీరు మొత్తంగా కూడా ప్రస్థానం ఒకసారి మనం చూస్తే 2001లో ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం, ఒక పార్టీ పెట్టాలని. అప్పుడు ఉన్నటువంటి స్థితి మనకందరికి కూడా తెలుసు రాజేష్ గారు. తెలంగాణ అంటే ఎన్కౌంటర్లు చేయడం, మాయం చేయడం, తెలంగాణ అంటేనే క్రూరమైనటువంటి నిర్బంధాన్ని అమలు చేసినటువంటి సందర్భంలో మొత్తం ఇప్పుడు నిన్ననేమో దేశంలో ఎమర్జెన్సీ 75లో విధించి 77లో తీసేసిన అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నటువంటి కాలం. అటువంటి కాలంలో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఒక పార్టీని తీసుకురావడమే తెలంగాణ ప్రజలు సాధించినటువంటి ఒక గొప్ప విజయంగా మనం అందరం కూడా భావించాం. కాబట్టి కేసీఆర్ గారు అలాంటి బీఆర్ఎస్ మీద, టీఆర్ఎస్ మీద అని ప్రతిపక్షాలన్నీ కూడా మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నాయి. అంటే ఇది ఎట్లయినా ఈ సంస్థ నిలబడదు, పోతుంది, రాదు అని. ఇవన్నీ కూడా చాలా తొలినాళ్లలో కేసీఆర్ గారికి అనుభవం ఇది. 2001 నుంచి 14 వరకు టిఆర్ఎస్ పార్టీ ఎన్ని ఉద్యమాలు చేసింది, ఎన్ని కష్టాలు పడ్డది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో ఎంతో మందిని తీసుకుపోయినా వాళ్ళ మళ్ళీ ప్రజాక్షేత్రంలో నిలబడి, ఉద్యమాన్ని నిలబడి అన్ని రాజకీయ పార్టీలను ఒక్కటి చేసి తెలంగాణ సాధించినటువంటి అనేక అనుభవాలు ఉన్నటువంటి ఒక గొప్ప రాజకీయ పార్టీ. తక్కువ కాలంలోనే గొప్ప పరిణితిని సాధించినటువంటి పార్టీగా బీఆర్ఎస్ ను మనం అభివర్ణించడంలో ఎటువంటి సందేహం లేదు రాజేష్ గారు. కాబట్టి కేసీఆర్ గారు చెప్తున్నది ఏంటి,
డెఫినెట్ గా ఇలా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది దేశవ్యాప్తంగా అనేక సందర్భాల్లో ఈ దేశాన్ని పాలించింది. కానీ ఎన్నడూ కూడా ఈ దేశ ప్రజల సమస్యల్ని, మౌలిక సమస్యల్ని పరిష్కరించలేనిటువంటి పార్టీగా ప్రజల ముందు బోన్లో నిలబడినటువంటి సందర్భాలు అనేకం. కాబట్టి డెఫినెట్ గా ప్రజల పక్షాన ఉందాం, ప్రజల కోసం పనిచేద్దాం, ప్రజా సమస్యలకు ప్రజల పక్షాన ఉండి నిలబడదాం అనేటువంటి విశ్వాసం ప్రజలకు ఇవ్వాలని కేసీఆర్ గారు నిన్న కలిసినటువంటి ప్రతి అందరికి కూడా. రైట్. అదే దేవిప్రసాద్, దాదాపుగా ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడినా కూడా చాలా ఉల్లాసంగా కనిపించారు. కేసీఆర్ గారి ఫొటోస్ లో ఏం కాదులే అని చాలా తేలిగ్గా లైట్ గా తీసుకున్నట్టుగా హ్యాపీ మూడ్ లోనే ఉన్నారు. ఒక విశ్వాసాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఆ విశ్వాసం ద్వారానే సబ్బండ వర్ణాలు తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చి తెలంగాణ సాధించుకున్నటువంటి నేపథ్యం. కాబట్టి డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ప్రజల పక్షం ఉండేటువంటి పార్టీ. ఇది ఏదో మెకానికల్ గా అధికారం కోసం వచ్చినటువంటి పార్టీ కాదు. కాబట్టి డెఫినెట్ గా భవిష్యత్తు మనదే అనేటువంటి ఒక విశ్వాసాన్ని, ఎందుకంటే గత 10 ఏళ్ల పాలన మన కళ్ళ ముందుంది, భవిష్యత్తులో మనకు ఉండేటువంటి విజన్ ను ప్రజల ముందుకు తీసుకుపోదామనేటువంటి ఒక విశ్వాసాన్ని ఇవాళ ఇవ్వడం అనేటువంటిది కార్యకర్తలకు అందరికి కూడా పెద్ద మనోధైర్యంగా ఉంటుంది. రైట్. ఓకే దేవిప్రసాద్ గారు, విజయ్ గారు, ఇప్పటికే పార్టీని కొంతమంది ఎమ్మెల్యేలు వీడినా కూడా ఇంకా పలానా వాళ్ళు పార్టీని వీడుతారా అంటూ రకరకాల ప్రచారం జరుగుతున్నా కూడా చాలా చెరగని ఆత్మవిశ్వాసంతో నా కేసీఆర్ గారు వాళ్ళతో మాట్లాడడం, ఆ ఫోటోగ్రాఫ్స్, ఆ వీడియోస్ మనం చూస్తున్నాం. చాలా ఉల్లాసంగానే ఉన్నారు. అక్కడ ఏదో డిస్టర్బ్ అయినట్టుగా కానీ పార్టీలు అంతా ఏం జరుగుతుంది అన్నటువంటి కంగారు, టెన్షన్ ఏం లేకుండా కార్యకర్తలకు ఆ ఫోటో చూడగానే చాలా మనోధైర్యం కలిగించే విధంగా వారు చాలా ఫ్రెష్గా కనపడుతున్నారు. అంటే ఈ సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఎన్నో చూసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ప్లస్ ఏంటంటే తెలంగాణ సమాజము ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ప్రతి భూభాగం, తెలంగాణ భూభాగం అంతా ఒక పెద్ద సంక్షోభంలో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగులాగా పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. దాని నుంచి ఇప్పుడు ఎందాకొచ్చింది తొండలు కూడా గుడ్లు పెట్టని ప్లేసులు తెలంగాణ అని వెటకారం చేసేటువంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు తెలంగాణ భూభాగంలో భూమి కొనడం అంటేనే ఒక పెద్ద గర్వకారణంగా, అక్కడ భూమి ఉందంటే బంగారం ఉన్నట్టు, వజ్రాలు ఉన్నట్టు ఫీల్ అయ్యే సిచ్యువేషన్కు వచ్చింది. అది ఈ 25 సంవత్సరాల కాలంలోనే జరిగింది. 2001కి ముందు తెలంగాణ అయింది, 2001 తర్వాత తెలంగాణ అయింది. అంటే ఒక రాజకీయంగా తెలంగాణకు, ఒక భారతదేశంలోనే కాదు తెలంగాణ ప్రజలకు రాజకీయంగా ఒక గట్టి విశ్వాసం, నమ్మకం కలిగించినటువంటి వ్యక్తి కేసీఆర్. ఒక టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఆ ప్రజల్లో మాకు శక్తి ఉంది, నమ్మకం, మేము ఏదైనా ఆర్థికంగా సాధించగలం, విప్లవంగా సాధించగలం, ఒక మార్పుని సాధించగలం, ఒక నమ్మకం ఇచ్చినటువంటి వ్యక్తి తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారు. ఆ నేపథ్యంలో ఆ రాజకీయ పార్టీని స్థాపించి తెలంగాణని తెచ్చిన తర్వాత అప్పుడే సంక్షోభం రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు అప్పుడు ఉన్నటువంటి పెద్ద తెలుగు ప్రజలకు ఒక పెద్ద నాయకులు వాళ్ళే. ప్లస్ అన్ని రకాలుగా రాజకీయంగా ఎవరిని ఎట్లా అంశాలను చేస్తున్నటువంటిది, సామాజికంగా ఏం చేయాలంటే అంత పవర్ ఉన్నటువంటి వ్యక్తులు. తెలంగాణనైతే ఇద్దరు రాజకీయంగా అటు చంద్రబాబు నాయుడు ప్లస్ రాజశేఖర రెడ్డి ఇద్దరు ఘోరంగా అవమానించినటువంటి నేపథ్యం. ఈ పార్టీని టీఆర్ఎస్ పుడితే తెలంగాణ మళ్ళీ చైతన్యవంతమైతే మాకెక్కడ నూకలు జల్తాయి అనే దాంతో టీఆర్ఎస్ పార్టీని చంపేసే కుట్ర, కూడా రాజకీయంగా చంపేసే కుట్ర రాజశేఖర రెడ్డి బాగా చేసింది. గెలిచిన తర్వాత చీల్చడం ఇవన్నీ వాళ్ళే కదా మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఒక రాజకీయ పార్టీని చంపాలి అనే మెయిన్ ఇంటెన్షన్ తోటి ఒక ఉద్యమం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీని చంపాలనేటువంటి చేసిందే రాజశేఖర రెడ్డి. ఆ కుట్రలన్నింటినీ ఛేదించినటువంటి వ్యక్తిగా కేసీఆర్ ఉన్నారు. ఛేదించి తెలంగాణను సాధించి ఆ తర్వాత తెలంగాణను ఆర్థిక శక్తిగా నిలబెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ అంటేనే తెలంగాణ అంటేనే కేసీఆర్. ప్రతి తెలంగాణ సమాజంలో 2001కి ముందు తెలంగాణ, 2001 తర్వాత తెలంగాణ, అది ఈజీగా చరిత్రలో ఉండిపోయేటువంటి అంశం. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటిది, నిన్న రాహుల్ గాంధీ రాజ్యాంగ బుక్ పట్టుకొని దేశమంతా తిరుగుతున్నాడు. వాళ్ళు పెట్టినటువంటి దాంట్లో జీవన్ రెడ్డి వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో కూడా అనర్హత వేటు వెంటనే ఇస్తాము అనేది కూడా పెట్టిన అంశాన్ని కూడా జీవన్ రెడ్డి లేవనెత్తిండు. ఇట్లాంటి నీతి సూత్రాలు చెప్తూ మళ్ళీ చేసే ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ బాగా సర్క్యులేట్ అవుతుంది. గతంలో పిసిసి అధ్యక్షుడి హోదాలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు ఏం మాట్లాడారు అనేది, ఇట్లా ఒక పార్టీ మీద గెలిచి మరో పార్టీలకు వెళ్ళే నాయకుల్ని రాళ్లతో కొట్టి చంపండి, ముందు వరుసలో నేనే ఉంటా అనేది ముందు వస్తుంది అదంతా. మరి దానికి అనుసరించేటువంటిది ఎట్లా అనుసరిస్తున్నారు?
ఒక ఏమాత్రం భయం లేకుండా ఏమాత్రం ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాం అని చెప్పకుండా రాహుల్ గాంధీ ఒకటి చెప్తుండే, ఈయన ఒకటి చేస్తుండే. రీజన్ ఏంది? ఈయన పార్టీ షిఫ్ట్ అయినప్పుడు కూడా టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు ఈయన రాజీనామా చేయలే కదా. యాజ్ ఎ టీడీపీ ఎమ్మెల్యే సైకిల్ గుర్తుగానే ఈయన కాంగ్రెస్లో కొనసాగిండు. మళ్ళీ ఎలక్షన్ వచ్చేంతవరకు ఆయన ఏం రాజీనామా చేయలేదు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి పార్టీ ఫిరాయింపులో అటువంటి వ్యక్తిలో రాజీనామా ఒక నైతిక నియమాలో ఒక చట్టపరంగానో ఏ రకమైనటువంటి నిబంధనలు పాటించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి. సేమ్ అది అట్లాంటిది ఒక వ్యక్తి, అట్లాంటి వ్యక్తి చీఫ్ మినిస్టర్ ప్రస్తావిస్తూనే రాళ్లతో ఇప్పుడు ఎవరిని కొట్టాలి అంటూ నిన్న ఘాటు విమర్శ చేశారు సీఎం పైన. రాళ్లతో నీతులు ఇప్పుడు నీతి మాలిన పనుల అంతే కదా. అప్పుడు నీతి మాటలు చెప్పి ఈ రకంగా పార్టీ ఫిరాయింపులని ఒక సీఎంఏ డైరెక్ట్ కండువా కప్పిండండి. ఇప్పుడు మరి ఎవరినిగా ఆయనే రాళ్లతో కొట్టాలని, ఇప్పుడు రాళ్లతో చీఫ్ మినిస్టర్నే కొట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నట్టుగా దాని అర్థం అదే వస్తుంది కదా. అలానే కొట్టాల్సినటువంటి అవసరం. ప్లస్ వీటి అన్నింటినీ హైకమాండ్ ఎట్లా ప్రోత్సహిస్తుంది? పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ ఇంతకంటే ఎక్కువ నీతి సూత్రాలు చెప్తుంది కదా పార్లమెంట్లో. రాజ్యాంగం పుస్తకం పట్టుకొనే ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నిటిని ఎట్లా ప్రోత్సహిస్తున్నారు? వాళ్ళు కూడా రాహుల్ గాంధీ పోచారం శ్రీనివాసరెడ్డిని ఆహ్వానించిన ఏ రకంగా ఆహ్వానిస్తారు? ఇట్లా బుక్కు పెట్టుకొని తిరుగుతూ ఇక ఏ రకంగా విశ్వసనీయత రేపు దేశమంతా తెలిసిపోదా? విశ్వసనీయత రాజ్యాంగ పట్టుకునేటువంటి విశ్వసనీయతనే కోల్పోయినట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఇంత ఘోరంగా రాజ్యాంగాన్ని అవమానిస్తూ మీరు బీజేపీని తిడుతున్నటువంటి రాహుల్ గాంధీ ఇప్పుడు హర్యానాలో హిమాచల్ ప్రదేశ్లో మరి ఏమంటున్నారు? ఆ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలి, షిఫ్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో. మరి ఇక్కడ ఆ పరిస్థితి ఏంది? ఈ దేశంలో రాజ్యాంగం ఉల్లంఘన చేసేది ఫస్ట్ మొదలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. సో అదే అంశం గారు. సో ఒక రాష్ట్రంలో ఒకలాగా, ఒక రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీలోకి పోతేనేమో కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా వ్యవహరించడం, కానీ మన రాష్ట్రం విషయానికి వస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని తన దాంట్లో చేర్చుకోవడం. సో ఉంటే ఏదో ఒకటి పాలసీ ఉండాలి, అది ఏ రాష్ట్రంలోనే ఒకటే పాలసీ ఉండాలి. రాజేష్ గారు, ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మీరు చెప్పినట్టు మీ కెమెరా అటుందండి, ఎగ్జాక్ట్గా మీ వైపు ఇంకొంచెం. అంటే నేనేం చెప్తున్నా రాజేష్ గారు అంటే డెఫినెట్గా ఇవాళ రేవంత్ రెడ్డి గారు గతంలో పిసిసి ప్రెసిడెంట్ గా చేసినటువంటి వ్యాఖ్యానాలు, ఎవరైనా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అన్నాడు. ఇవాళ పోచారంను కొడతారా లేకుంటే ఇంకొకరిని కొడతారా అది రేవంత్ రెడ్డి నిర్ణయించుకోవాలి. రెండవది, రాజ్యాంగం పట్టుకుంటే ప్రజలంతా ఏమనుకుంటారంటే రాజ్యాంగాన్ని రక్షించడానికి వస్తున్నా వీళ్ళు భక్షించడానికి వచ్చేదనేటువంటి భావన నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి రాహుల్ గాంధీని ఇన్వైట్ చేయడం, ఆహ్వానించడం, కండవా కప్పడం చూసిన తర్వాత డెఫినెట్ గా ఇది పాంచ్ న్యాయ సూత్రాన్ని నిన్న జీవన్ రెడ్డి గారు చెప్పింది కదా, మనం పెట్టుకున్నటువంటి నిబంధనలే మనమే అమలు చేయలేకపోతున్నాం ఎట్లా అని జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇతర రాష్ట్రాలనేమో ఎవరైనా పోతే వేరే వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాళ్ళు పోతేనేమో అక్కడ పెద్ద గగ్గలు పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు, అది చేస్తున్నారు అని బాగా వీరంగం చేస్తా ఉన్నారు. తెలంగాణకు వచ్చేసే వారికి నిర్లజ్జగా ఓ ముఖ్యమంత్రి గారే ఇంటికి పోయి ఆ ఇన్వైట్ చేసి రకరకాల ఇబ్బందులు పెట్టి పోచారం శ్రీనివాసరెడ్డిని ఏమనడం మనం అందరం కూడా చూసినాం కదా రాజేష్ గారు. వీళ్ళ కుటుంబ సభ్యులంతా రైట్, ఓకే దేవి సార్, మళ్ళీ మాట్లాడదాం. వేటు పడే వరకు వదిలిపెట్టేది లేదు, ఎవరైతే ఫిరాయింపు చేస్తున్నారో ఎమ్మెల్యేల పైన వేటు పడేదాకా ముందుకు సాగుతామంటూ బీఆర్ఎస్ స్పష్టం చేస్తుంది. ఈ మేరకు ఎమ్మెల్యేల అనర్హతపై నేడు స్పీకర్కు బీఆర్ఎస్ కంప్లైంట్ ఇవ్వబోతుంది. అయితే రాళ్లతో ఇప్పుడు ఎవరిని కొట్టి చంపాలి, ఎవరిని కొట్టాలి, అప్పుడు నీతులు ఇప్పుడు నీతి మాలిన పనుల ఫిరాయింపులు ప్రోత్సహించి రాజ్యాంగ స్ఫూర్తిని చంపేశారు అంటూ సీఎంపై కేటీఆర్ ఘాటు విమర్శ చేశారు. నిజానికి అప్పుడు పీసీసీ చీఫ్ హోదాలో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో టికెట్లు పొంది గెలిచిన వాళ్ళు పార్టీ ఫిరాయిస్తే మా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, రాళ్లతో కొట్టి చంపండి, గ్రామ బహిష్కరణ చేయండి. ఆ సన్నాసులు మీ చెమట మీ రక్తాన్ని దారబోసి భుజాల మీద మోసి మీరు గెలిపించి శాసనసభకు పంపిస్తే ఈ సన్నాసులు ప్రలోభాలకి లొంగిపోయి పార్టీలు ఫిరాయిస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎవడైతే మన పార్టీ హస్తం గుర్తు మీద గెలుస్తాడో రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం, పిచ్చి కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కరిస్తే
తరిమి తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లల్లో ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. రేపు భవిష్యత్తులో ఎవడైనా పార్టీ ఫిరాయించి ఈ కేసీఆర్ పెట్టే ప్రలోభాలకు లొంగితే వాళ్లను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా. నేనే ముందలుంటా. కాబట్టి అట్లాంటి పరిస్థితులు రాకుండా ఈరోజు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. న్యాయస్థానం ద్వారా కూడా మేము ఖచ్చితమైన పోరాటం చేస్తాం. పిసిసి చీఫ్ హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు మాట్లాడినటువంటి మాటలు అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫిరాయింపులు అనేది కాంగ్రెస్ పార్టీ విధానం కాదు. ఇప్పుడు మేనిఫెస్టోలో పాంచి న్యాయ అనేది పొందుపరుచుకున్నాము. ఆ పాంచి న్యాయ పొందుపరుచుకున్నటువంటి విధానాలకు విరుద్ధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పార్టీలో ఇతర పార్టీల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలని చేర్చుకుంటుంది అంటూ ఆయన తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్ విజయ్ గారు, సో జీవన్ రెడ్డి గారి కామెంట్స్ అవి. పాంచి న్యాయ అనేది మేము నియమించుకున్నటువంటి ఒక ఫార్ములా, ఆ సూత్రం, దానికి విరుద్ధంగా ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఆయన విషయం తీసుకుంటే ఆయన ఇంకా దాదాపుగా ఇంకా అలక వీడని పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే దిశగానే ఆయన ఆలోచిస్తున్నట్టుగా ఎంతమంది సీనియర్ నాయకులు పోయి కన్విన్స్ చేసినా కూడా కన్విన్స్ కావట్లేదు ఈ సమయానికైతే. మరోపక్క పోతే పోనీ ఆయన ఒక్కడు పోయినంత మాత్రాన గవర్నమెంట్కి కొంచెం నష్టం లేదు, ప్రభుత్వం ఏం కూలిపోదు అంటూ కొంతమంది సీనియారిటీకి కూడా విలువ లేకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్లో కనిపిస్తుంది. కాంగ్రెస్లో ఇది తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకత్వం ఉన్న సందర్భం కనిపిస్తుంది. ఉన్నటువంటి పిసిసి అధ్యక్షునిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి లీకులు ఇప్పిస్తూ కాంగ్రెస్ పార్టీలో క్రమంగా సీనియర్లని దూరం చేసేసి తనకు సంబంధించినటువంటి వాళ్ళని తన వర్గాన్ని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ రాళ్లతో కొట్టాలి అనే అంశం ముఖ్యంగా జీవన్ రెడ్డికి చూపించాలి. జీవన్ రెడ్డికి ఓ రాయి ఇవ్వాలి. మరి ఎవరిని కొడతాడో జీవన్ రెడ్డి తెలుసుకో. ఆ పాంచిన సొంత ఎమ్మెల్సీ, ఆ పార్టీలో ఉన్నటువంటి పార్టీ కష్టాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఆ వీడియో చూసి ఆ రాయి ఇస్తే ఆ రాయి ఎవరిని కొడతాడో జీవన్ రెడ్డి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ నేపథ్యంలో జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీకి సంబంధించి సీనియర్లు అయినా వినట్లేడు. వీళ్ళందరూ సీనియర్లు అంతా కూడా ఎంత బుజ్జగించినా వినట్లేడు. అయితే అది నిజంగానే జీవన్ రెడ్డి చేస్తున్నాడా? అంత చిత్తశుద్ధి ఉందా? జనరల్గా కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేయాలంటే భయపడతారు, రాజీనామా చేయాలి, బెదిరిస్తుంటారు అంతే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు చూసినాం కదా, అంత పెద్ద ఉద్యమం జరుగుతూనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు రాజీనామా చేయలేదండి. ఈయన ఇంకా పోటీ చేసిండు జీవన్ రెడ్డి. అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాజశేఖర రెడ్డి ఎట్లా చెప్తే అట్లా సీరియస్గా తీసుకుండాలి తెలుస్తుంది. కాంగ్రెస్ ఇట్లా చెప్తూ మంత్రి పదవి కోసం కూడా ప్రయత్నాలు చేసేటోళ్ళు కూడా ఉంటారు, ఇట్లా మాటలు చెప్తూ చేసేది. అంటే నేను ఓన్లీ ఎమ్మెల్సీ పదవి రిజైన్ చేస్తా, పార్టీలోనే ఉంటా అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట ఎంతవరకు విశ్వసించాలనేది కూడా కాలమే డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వము, కాంగ్రెస్ పార్టీల చరిత్ర చూస్తే వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏది చూసినా కాంగ్రెస్ పార్టీలో ఒక నమ్మకంగా కలిగించేటువంటి సిస్టమ్ ఉండదు. ఒకటి చెప్తారు, ఒకటి చేస్తారు. ఇక్కడ జరుగుతున్న ఆధిపత్య పోరేందంటే క్రమంగా సీనియర్లను వదిలించుకోవాలి, వీళ్ళని ఎట్లో రకంగా వదిలించుకోవాలనేది ఒక వర్గం చూస్తున్నటువంటిది. ఇటు భట్టిని కానీ, ఇటు మిగతా శ్రీధర్ బాబుని కానీ, జానారెడ్డి, ఇటువంటి వాళ్ళని క్రమంగా చిన్న చిన్న ఏదో రకమైనటువంటి చెప్పి బయటికి పంపించేటువంటి ఏర్పాటు జరుగుతుందనేది కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నారు. అందులో భాగంగా జీవన్ రెడ్డి కనీసం తనకు చెప్పకుండా ఎమ్మెల్యేని తీసుకుంటా అనేది పోయి కండువా కప్పినటువంటి, ఏమాత్రం ఒక మాట చెప్పలేదు. పార్టీకి సంబంధించినటువంటి ఇన్ని రోజులు నేను కష్టాల్లో నా వల్లనే, బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు అంటున్నారు, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళనే అధికారంలోకి వచ్చినామని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఈ రకంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రశ్న మొదలైంది. ఆ పాంచనాయకు సంబంధించినటువంటిది రాహుల్ గాంధీనే ప్రశ్నించినట్టు, రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్న పార్టీ హైకమాండ్ మీరు ఇక్కడ మన ముఖ్యమంత్రి ఈ రకంగా పార్టీ సీనియర్లకు చెప్పకుండా ఇతర పార్టీల్లో గెలిచిన వాళ్ళని తీసుకుంటున్నారు, దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మీరు చర్యలు తీసుకోండి అని ఇండైరెక్ట్గా పార్టీ హైకమాండ్ను ప్రశ్నించండు. పార్టీ హైకమాండ్కే ఈ మెసేజ్ అంతా పోతుంది. రాహుల్ గాంధీ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. దేవిప్రసాద్ గారు, బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్న ప్రశ్నే కాదు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి కూడా అదే ప్రశ్న వేస్తున్నారు. మా పార్టీ విరుద్ధంగా వ్యవహరిస్తుంది, మేము రూపొందించుకున్నటువంటి మేనిఫెస్టోలోని పాంచి న్యాయ అనేటువంటి దానికి అనేది ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రాజేష్ గారు, నిన్న జీవన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు కేవలం ఒక జీవన్ రెడ్డి కావు. కాంగ్రెస్ లో చాలా కాలంగా ఉండి ఒక అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రతి కార్యకర్తకు సంబంధించినటువంటి గొంతు అది. ఎందుకంటే
పిసిసి అధ్యక్షుడే స్వయంగా పిలిపించిండు, ఎవరైనా పార్టీలు మారితే రాళ్లతో కొట్టండి. ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ గారు యాంటీ డిఫెక్షన్ లా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళు చెప్పారు. ఒకవైపు పార్టీ సూత్రాలకు విరుద్ధంగా ఇది నడుస్తా ఉన్నది అనేటువంటి వ్యాఖ్యానం జీవన్ రెడ్డి గారి నోటి ద్వారా మొత్తం తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తల ఆకాంక్షగా మనం అందరం కూడా దాన్ని అభివర్ణించవచ్చు. రెండవది, నిన్న రాహుల్ గాంధీ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి కండువ కప్పినాక జీవన్ రెడ్డికి సమాధానం చెప్పినట్టు అయిపోయిందని నేను అనుకుంటా ఉన్నాను. మీరు ఏమైనా చేసుకోండి, మేము ఇటువంటివే ప్రోత్సహిస్తామని చెప్పి ఏఐసిసి దగ్గర నుంచి పిసిసి వరకు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనబడతా ఉంది. ఖర్గే గారు మొత్తం దేశ నాయకత్వం అంతా, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా పోచారం శ్రీనివాసరెడ్డిని ఆహ్వానించడం, అంటే రాజీనామా చేయకుండానే పార్టీలోకి తీసుకునేటువంటి పద్ధతి, ఇవన్నీ చూస్తా ఉంటే ఇక లాభం లేదనేటువంటి భావనకు జీవన్ రెడ్డి వచ్చి ఉండాలని నేను అనుకుంటా ఉన్నాను. మరి వారికైతే బుజ్జగింపులు జరుగుతూ ఉన్నాయి. వారు బుజ్జగించినా, వారు పార్టీకి రాజీనామా చేసినా చేయకపోయినా ఆయన లేవనెత్తినటువంటి అంశం మాత్రం కాంగ్రెస్ సమూహంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇలా ఏనుగు రవీందర్ రెడ్డి ఇప్పుడు 2 సందర్భాల్లో కూడా బాన్స్వాడలో కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసిండ్రు, ఒకవైపు బీఆర్ఎస్ ధర్నా చేసింది. జగిత్యాలలో బీఆర్ఎస్ ధర్నా చేసింది, కాంగ్రెస్ ధర్నా చేసింది ఫిరాయింపులకు వ్యతిరేకంగా. అంటే ప్రజలందరూ కూడా ఈ ఫిరాయింపులు సరైనటువంటివి కావు అనేటువంటి భావనను ప్రజల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. దేవిప్రసాద్ గారు, అంటే ప్రభుత్వం కేవలం పార్టీ పరంగా ఫిరాయింపులను ప్రోత్సహించుకుంటూనే ఉంది, అటు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది. దాదాపుగా నిన్న రాజధానిలో ఒకరోజే, అంటే ఒక 2 days బ్యాక్ ఒకరోజే 5 హత్యలు జరిగినాయి. జూన్లో మొత్తం ఒక 26 జరిగినాయి. తర్వాత ఏసీబీ సోదాలో ఒక 35 మంది పోలీసులు పట్టివేయబడ్డారు. పోలీసు వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అయిందనేటువంటి చర్చ కూడా సాగుతుండగా, మరోపక్క ఇవ్వాల్సినటువంటి హామీల విషయంలో నెరవేర్చాల్సినటువంటి హామీలు కూడా సరిగా నెరవేర్చలేరు అంటూ నిన్న జోగులాంబ గద్వాల జిల్లా ఐజా పాత బస్టాండ్ సమీపంలో వృద్ధులందరూ కూడా తమకు 4,000 పెన్షన్ ఎప్పుడు వస్తుంది, లేదంటే ఇచ్చే పెన్షన్ కూడా సకాలంలో ఇవ్వట్లేరు అంటూ వాళ్ళు కూడా నిన్న ధర్నా చేశారు. సో దానికి పింఛన్లు పెంచకుండా ఉద్యమం చేస్తాం, జూలైలో విడతల వారీగా ఆందోళన చేస్తాం, కేసీఆర్తో కలిసి సర్కారుపై పోరుబాట ఉద్యమిస్తామంటూ మందకృష్ణ మా దగ్గర కూడా వెల్లడించారు. రాజేష్ గారు ఇప్పుడు మొత్తం తెలంగాణ సమాజంలో గత 6 నెలలుగా కాంగ్రెస్ పార్టీ పాలించినటువంటి ప్రతీకార పాలన, ఇది ప్రజా పరిపాలన చేయలేదు, ప్రతీకార పాలన చేసేటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. అంటే గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి విజయాల్ని తుడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నది తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేదు. అందుకే ఒక్కొక్కరు నిరుద్యోగులు మొన్న రోడ్డు మీదకి ఎక్కి మాకు కావలసినటువంటి డిమాండ్లు పరిష్కరిస్తలేరని చెప్పి స్వయంగా నిరుద్యోగులందరూ కూడా ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ధర్నా చేసినటువంటి సందర్భాన్ని చూసాం. వికలాంగులు తమకు ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తలేదు ఈ ప్రభుత్వం అని వికలాంగులందరూ కూడా రోడ్డు మీదకి వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. అంగన్వాడీలు, ఆశాలు, ఉద్యోగులందరూ కూడా మాకు నెల వేతనం ఇస్తామంటున్నారు, ఈ నెల వేతనం రాలేదని ఆశాలు హైదరాబాద్ నగరంలో ధర్నా చేసినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఇట్లా అన్ని వర్గాలు, గురుకుల సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఇట్లా అన్ని వర్గాలు కూడా ఇవాళ ప్రభుత్వం చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. మేము నమ్మి ఓటేసినాం, మోసపోయినాం, ఇక కేసీఆర్ గారే మమ్మల్ని కాపాడాలి, కేసీఆర్ గారే మా రెస్క్యూకు రావాలి, కేసీఆర్ గారే ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించే విధంగా బీఆర్ఎస్ పార్టీ మాకు అండగా ఉండాలని అలా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తున్నాము రాజేష్ గారు. అందుకే అన్ని వర్గాలు ఇవాళ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదు. ఇవాళ వృద్ధులు రోడ్డు మీదకి వస్తా ఉన్నారు, రైతు భరోసా లేదు, పైగా రైతు రుణమాఫీ చేయకముందే రుణమాఫీ చేసినట్టు ఇది ఒక చారిత్రక సందర్భం అన్నట్టు గుప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 6 హామీలు 100 రోజుల్లో ఇస్తానటువంటి హామీలు లేవు, పైగా రుణమాఫీ కానీ లేకుంటే కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇప్పటి వరకు లేవు రాజేష్ గారు. సీఎంఆర్ఎఫ్ కు అతి గతి లేనటువంటి సందర్భం. ఇట్లా చూస్తే అనేటువంటి ఒక భావన ఇలా సర్వత్రా నెలకొని ఉంది. అందుకే అన్ని వర్గాలు ఇలా ఆలోచిస్తా ఉన్నారు. డెఫినెట్ గా ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని ఎండగట్టడానికి అందరం నడుము గడుతున్నటువంటి రోజులు ఎక్కువ దూరంలో లేవు రాజేష్, అవి కొనసాగుతూ ఉంటాయనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నారు. రైట్, ఓకే విజయ్ గారు, చివరిగా సో ఇట్లా వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాల పైన
వృద్ధులు కూడా రోడ్డు ఎక్కుతున్నటువంటి పరిస్థితి అనేక చోట్ల మనకు కనిపిస్తుంది. తర్వాత లా అండ్ ఆర్డర్ ఫెయిల్ ఒకటి, తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ వార్త కూడా మనకు కనిపిస్తుంది. యాక్చువల్లీ 200 రోజుల్లో 28,000 కోట్ల అప్పు చేసింది తెలంగాణ ప్రభుత్వం. కొత్త ప్రాజెక్టు లేదు, కొత్త పథకం, ఒక పెద్ద పథకం అంటూ ఏది అమలు కాలేదు. సో ఇటువంటి వాటిపైన దృష్టి సారించాలి, బట్ ఓన్లీ చేరికలపైనే దృష్టి సారిస్తుందనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక ఒపీనియన్. కంక్లూడింగ్ చెప్పండి. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఒక అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనను గాడిలో పెట్టలేక అనుభవం రాహిత్యంతో కేవలం రాజకీయాలు చేసి ఏదో రకంగా బయటపడాలనేటువంటి తత్వమే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఆఫీసర్స్ని, ఐఏఎస్లని, సివిల్ సర్వీసెస్లని అనుభవం లేక ఇష్టం ఉన్నట్టు తిడుతుండ్రు. మన కొంతమంది ఆఫీసర్స్ చెప్తున్నటువంటిది ఇష్టం, ప్రతి ఒక్కరికి ముద్ర వేయడం, పోయి మాట. అందుకే ఆఫీసర్ని 6 నెలల కాలంలోనే ఒక్కొక్కరిని 4-5 సార్లు ట్రాన్స్ఫర్ చేశారు. అసలు ఆ శాఖ గురించి ఏం తెలుసుకునే లోపే ట్రాన్స్ఫర్ అయిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఈ ప్లస్ ఎప్పుడైనా కలిసినప్పుడు వాళ్ళు మీటింగ్లో వచ్చినటువంటి నేపథ్యంలో మీరు అందరు కలిసి మామూలు బదనాం చేస్తున్నారు, అంతా మీ వల్లనే, మీరు పాత ప్రభుత్వంలో ఈ రకమైనటువంటి నెగిటివ్గా తిట్టడం, ఒక రకమైనటువంటి సివిల్ సర్వీసెస్లో అధికారులు కూడా ఒక రకమైనటువంటి అభిప్రాయం, నిరంతరము బాధించేటువంటి మాటలతోటి చేస్తున్నట్టు కొంతమంది ఆఫీసర్లు కూడా మనకు చెప్తున్నటువంటిది ఉన్నది. ఈ రకంగా అస్తవ్యస్త ఎందుకు అనుకున్న లక్ష్యాల వైపు అడుగులు వేయలేకపోతున్నారు, ఆ లక్ష్యాలను నెరవేర్చుకోలేకపోతున్నారు, ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నారు. ప్రతి దాంట్లో ఏదో ఒకటి అబద్ధం చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో పరిపాలన గాలికోలేంతో పోలీసు వ్యవస్థని సరిగా పర్యవేక్షణ చేయకపోవడంతో నిరంతరం ఢిల్లీకి పోవడం, రాజకీయాలు, ఎందుకంటే పార్టీలో ఏం జరుగుతుంది, ఇతర రాజకీయ పార్టీల నుంచి ఏం చేయాలి, ఈ ఆలోచనలతోటి పరిపాలనను పట్టించుకోకపోవడంతో శాంతి భద్రతల సమస్య, పథకాల ఇంప్లిమెంటేషన్లో లోపాలు, ఇవన్నీ బహిరంగంగా మనకు కనిపిస్తున్నటువంటి వాస్తవాలు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.